మీరు కాశీ ఎన్ని వీడియోలు చూసినా సరే మీకు అందులో కాలభైరవం టెంపుల్ అయితే అస్సలు కనిపించదు. కాకపోతే నాకు ఏంటంటే అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉన్నా సరే నేనైతే డైరీస్ అయితే వీడియో తీసిన, మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది. కాకపోతే అక్కడ మధ్యలో ఏమైందంటే అక్కడ ఉన్న సెక్యూరిటీ నా ఫోన్ అయితే గుంజుకుండు. అయినా సరే మనకైతే కాలభైరవం గుడి అయితే దర్శనం చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీశ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు కాశీలో. అయితే ఫస్ట్ కాలభైరవం టెంపుల్ ని అయితే దర్శనం చేసుకోవాలంట. సో కాలభైరవ టెంపుల్ కి అయితే పోతున్నా. మీరు కూడా తప్పకుండా మిస్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూసి కాలభైరవుని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇంకో మా వాళ్ళు కూడా అందరు వచ్చిర్రు. గల్లీలు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. మనం ఇంకో ఇక్కడ గల్లీల నుంచి వచ్చినాం కదా, మెయిన్ రోడ్ ఎక్కగానే మనకు ఆటోలు కనిపిస్తాయి. ఆటో మాట్లాడుకోవాలి. ఆటో కనిపిస్తుంది మనకి, ఇంకో ఇట్లా రిక్షా కనిపిస్తుంది. మేమైతే ఆటో మాట్లాడుకుంటున్నాం. కాశీకి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే కాలభైరవం దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఏంటంటే ఒకరోజు ఆధిపత్యం కోసం విష్ణుమూర్తి బ్రహ్మ అయితే కొట్లాడుతూ ఉంటారు, నాకు కావాలి ఆధిపత్యం, నాకు కావాలి అని. అయితే బ్రహ్మకి ఏమైందంటే కోపం వచ్చి తన 5వ శిరస్సు అంటే 5వ తలకాయ నుంచి కోపంగా అయితే చూస్తుంటే ఏమైతుందంటే అట్లా ఆయన చూడడం వల్ల ఎంతో నష్టం కదా. సో శివునికి ఏమనిపిస్తుంది అంటే కోపం వచ్చి తక్షణమే వెంటనే కాలభైరవుని అయితే తయారు చేస్తారు. కాలభైరవుని పుట్టించి ఏం చేస్తాడంటే నువ్వు వెంటనే బ్రహ్మ తలకాయ నరకాలి అని చెప్తారు. సో ఆయన ఏం చేస్తాడంటే వెంటనే బ్రహ్మ తలకాయ ఖండిస్తాడు. ఖండించిన తర్వాత అది ఖండించే టైంలో ఏమవుతుంది అంటే ఆ తలకాయ అనేది ఈయన చేతికి తాకుతుంది. ఎవరి చేతికి? కాలభైరవం చేతికి తాకుతుంది. సో అది ఏమవుతుంది అంటే బ్రహ్మ తలకాయ నరికింది ఈయననే కాబట్టి పాపం ఈయన లెక్కల పడుతుంది. కాబట్టి ఆయన ఎక్కడ పోయినా తప్పించుకోలేకపోతాడు. అయితే శివుడు ఏం చేస్తాడంటే ఈయనకి కాలభైరవానికి హెల్ప్ చేయాలని చెప్పి ఈయనని కాశీకి వచ్చే వరకు అయితే కాపాడండి అని చెప్పి ఆయన ఎక్కడున్నా సరే ఆయనను ఎప్పుడు అబ్జర్వ్ చేసుకుంటా, ఆయనను ఎప్పుడు గమనించుకుంటూ ఏం చేస్తాడంటే ఆయన కాశీకి వచ్చేటట్టు చేస్తాడు. కాశీకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆయన చేసిన పాపాలన్నీ శివుడు అయితే తీసేసి ఏం చేస్తాడంటే ఇప్పుడు కాశీకి ఈయన క్షేత్రపాలకం లెక్క కాలభైరవం ప్రకటించి ఏం చెప్తారంటే ఎవరైతే నా దగ్గరకు వస్తాడు కాలభైరవం దర్శనం చేసుకుంటారో వాళ్ళ పాపాలు అన్ని పోతే ఈయన వాళ్ళ పాపాలు తీసేస్తాడు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు. అంటే ఆయన చెప్తాడు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ ఈయన క్షేత్రపాలకుడు కాబట్టి మనకి ఈయన పర్మిషన్ పక్కా కావాలి. ఈయన పర్మిషన్ లేని మనకు ఆ శివుడు మనకి దర్శనం అయితే ఇవ్వడు. ఈయన మనకు పర్మిషన్ ఇచ్చి ఈయన అనుగ్రహం ఇస్తేనే మనకి శివుని దర్శనం అయితే దొరుకుతుంది. మ్యాక్స్ అయితే ఇక్కడ వీడియో ఉండదు, వీడియో తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను. మనకి ఇక్కడ పెద్ద క్యూ అవుతుంది. ఇంకో ఇక్కడ కనిపిస్తుంది అసలైన కాలభైరవం గుడి ఇదే. చూద్దాం, లోపల వీడియో తీసే ఛాన్స్ ఉంటే అయితే వీడియో తీస్తాం. ఇవి డోర్లో కట్టుకోనికి నజర్ పోనికి. ఇంకో ఇది కార్లో కడతారు చిన్నవి కనిపిస్తున్నాయా. ఇంకో డమరుకం ఇంకో ఇక్కడ గల్లీలో కనిపిస్తుంది కదా. ఇంకో ఇక్కడ కనిపిస్తుంది అసలైన కాలభైరవం గుడి. అదే ఫుల్ లైన్ అయితే ఉంది. మనకి ఇక్కడ అయితే రాముని గుడి అవుతుంది. ఇంకో ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇంకా మనకు లోపల గుడి ఈ విధంగా కనిపిస్తుంది. మళ్ళా దొరకదు, దర్శనం చేసుకోరు. మీకు ఏ వీడియోలో కాలభైరవం దర్శనం అయితే ఉండదు. మీరు కాశీ ఏ వీడియో చూసినా సరే మాకు ఒక హ్యాపీ మూమెంట్ ఏంటంటే కాలభైరవంకి అని చెప్పి మా డాడీ దండ అవన్నీ తీసుకొని అక్కడ మనకు పంతులకి ఇస్తే పంతులు ఏం చేస్తాడంటే అది తీసుకుపోయి ఆ కాలభైరవంకి అయితే వేస్తాడు మెడల. సో ఇక్కడ పంతులు ఏం చేసిండు అంటే ఆ దండ తీసి మా డాడీ మెడలో వేసిండు. చూడండి, ఇంకో మా డాడీ మెడల కనిపిస్తుంది కదా, ఆడ కాలభైరవంకి వేయాల్సింది ఆ పంతులు ఏం చేసిండు అంటే తీసి సీదా అయిన మెడలో వేసిండు మా డాడీ మెడల. చూడు, మాకైతే చాలా మంచిగా అనిపించింది. ఆ ఆటో ఆయన అయితే ఇంకా మమ్మల్ని ఎక్కడ ఎక్కించుకుంటూ అక్కడనైతే దింపిండు. ఇంకా మేము ఆశ్రమంకి అయితే నడుచుకుంటూ పోతున్నాం. ఆశ్రమం కాదు, హోటల్.
ఇంకో మనం అయితే మన ప్యాలెస్ దగ్గరకు అయితే వచ్చినాం. ఇది మన ప్యాలెస్. మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా డూ సబ్స్క్రైబ్.